మరి మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది, మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు కుంభరాశిలో ఉన్నప్పుడు శనీశ్వరుడు మీనరాశిలోకి రావడానికి ఇంకొక 8 రోజులే ఉంది టైము. అంటే మార్చ్ 30వ తారీఖున శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు కుంభరాశిలో నుండి. అప్పుడు శని తన నెత్తి మీదకి వచ్చేస్తాడు, జన్మరాశిలోకి వస్తాడు మీనరాశిలోకి. నేను పదే పదే మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం అని నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, చాలా సంవత్సరాల నుండి, 2.5 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాను. శని హోమం చేయించుకోండి, మీకు ఈ అవకాశం బాగుంది అని ప్రతి ఒక్క రాశికి చెప్తున్నాను. ఇప్పుడు మీనరాశి వారికి ప్రత్యేకంగానండి శని హోమం తప్పకుండా చేయించుకోవాలి. కుంభంలో ఉన్నప్పుడు శని తన స్వక్షేత్రము లాభస్థానంలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం. ఇది దాటిందంటే మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా నేను ఇంకా శని హోమం చేయించమని అడగను. ఇదే ఫైనల్. మీరు మళ్ళీ నా మాట చూడండి. ఎందుకంటే నేను 2.5 సంవత్సరాల నుండి శని హోమం చేయించండి అని నేను చెప్తూనే వస్తున్నాను. ఇది చివరి దశకు చేరుకుంది. మీరు తప్పకుండా మీనరాశి వారు ఖచ్చితంగా శని హోమం జరిపించండి. మన స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి, వాళ్ళతో మాట్లాడి మీ పేరు గోత్రనామాలు పంపించి స్లాట్ బుక్ చేసుకోండి. ఆ వీడియో పంపిస్తాను, మీరు మా దగ్గరికి రానవసరం లేదు. శని హోమం జరిపించి ఆ వీడియో పంపిస్తాను కాబట్టి మీరు శని హోమంలో కూర్చోవడం అవకాశం కూడా అవసరం లేదండి. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.